ఇప్పటికీ మీ తప్పుని మీరు ఒప్పుకోవట్లేదు చూడండి. ఏంట్రా తప్పు తప్పు అంటున్నావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు సమయానికి నోరు తెచ్చి నిజం చెప్పుండాల్సింది. ఇంటి దగ్గర అంత గొడవ జరిగింది. ఆ అమ్మాయి వేరొకరితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందన్న బాధతో కోపంతో ఆ అమ్మాయిని అసహించుకుంటూ నానా మాటలు అంటున్నప్పుడే మీరు ఆయనతో ఇందులో అమ్మాయి తప్పేం లేదు, నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడే తన ప్రేమ గురించి నాతో చెప్పింది, ఆ విషయాన్ని మీతో చెప్పకుండా దాచి పెళ్లి వరకు తీసుకొచ్చింది, ఆ అమ్మాయి పీటల మీదకి రాకుండానే పారిపోయేలా చేసింది నేనే అని మీరు ఒక్క మాట చెప్పుంటే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకునేంత ప్రెషర్ వచ్చుండేదే కాదు సార్. అంత గొడవ జరుగుతున్నా మీరు మాత్రం నోరు తెచ్చి ప్రయత్నం కూడా చేయలేదు. తప్పు సార్. మన స్వార్థం కోసం ఇంకొకళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు సార్. మీరు ఆడుకున్నారు. మీరు ఆడుకుంది ఒక్కరి జీవితంతో కాదు సార్, పరోక్షంగా ఇక్కడ బాధపడుతున్న అందరి జీవితాలతో ఆడుకున్నారు సార్. ఇప్పుడు మీరు చేయగలిగింది ఒక్కటే సార్. మీరు చేసిన తప్పుకి ఆయన ప్రాణాలకు బలవకూడదని, ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక దిక్కుని కాపాడమని ఆ దేవుని ప్రార్థించండి.